నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే. నమస్తే. మహేష్ బాబు కొడుకు, పాకిస్తాన్ అమ్మాయి ఇద్దరు కలిసి చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపించేది. మరి సోషల్ మీడియాలో అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు మహేష్ బాబు కొడుకు. అసలు ఏం జరిగింది? ఎందుకు అసలు గౌతమ్ ఆ అమ్మాయితో కలిసి తిరగాల్సిన పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అసలే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత నుంచి కూడా భారత్కి పాకిస్తాన్కి అసలు అనువంత కూడా పడట్లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమన్న పరిస్థితి. ఇటువంటి సమయంలో గౌతమ్ ఈ విధంగా ఎందుకు చేశాడు? యాక్చువల్గా ఇటువంటి సమయంలో అంటే అక్కడ యుద్ధమైన వెంటనే వీళ్ళిద్దరు వెళ్ళి అలాంటి వీడియో ఏం చేయాల, అది అందరికీ తెలిసిన విషయమే. ఊరికే ట్రోల్స్ చేయొద్దు. చాలామందికి ఇది ఏంటో ఈ అలవాటు అలా ఉండిపోయింది. ఇప్పుడు ఇండియా వర్సెస్ పాక్ క్రికెట్ ఎలా ఉంటుంది చెప్పు. అసలు జరుగుద్దో జరగదో తెలియదు, లేకపోతే అసలు రద్దయినా ఆశ్చర్యం లేదు. ఐ డోంట్ నో మరి ఎలా ఉంటుందో. ఇన్ కేస్ ఒకవేళ ఉంటే మొన్న ఆడారు. అయితే అసలు విషయానికి వెళ్తే ఈ అబ్బాయి Dream11 మళ్ళీ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారని ఆ పిల్లని మళ్ళీ వైరల్ చేయకండి. Dream11 అని ఉంది కదా అని, అది ఇండియన్ జెర్సీ వేసుకొని తను అలా ఉన్నాడు. అండ్ ఇంకో అమ్మాయి పాకిస్తాన్ అని రాసి ఉన్నటువంటి టీషర్ట్ వేసుకుంది. వీళ్ళిద్దరు కలిసి అక్కడ కాసేపు కూర్చొని ఇక్కడ కాసేపు కూర్చొని ఏదో చాక్లెట్లు తింటూ ఏదో మాట్లాడుకుంటూ అటు ఇటు వెళ్ళారు. ఒక ఫ్రెండ్షిప్పో లేకపోతే ఇంకేంటో వాటెవర్, చిన్నపిల్లలు కలిసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం చేద్దామన్నది తీశారో నాకు నిజంగా తెలియదు. యాక్చువల్గా అది బయటికి వచ్చింది. కరెక్ట్, వీళ్ళిద్దరే ఉన్నారు. ఏదో యాడ్ కోసం ఏదో తీశారు, లేకపోతే ఇంకా దేనికోసమో తీశారు. ప్రమోషనల్ పార్ట్లో ఇంకేమైనా తీశారు, లేకపోతే ఇక్కడ Dream11 అని ఉంది వాళ్ళ ప్రమోషనా. బట్ ఆ కాన్సెప్ట్ అలా ఎందుకు క్రియేట్ చేశారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారో తెలియదు. అంటే చిన్నపిల్లలు ఇప్పుడు పెద్ద అంటే లైక్ ఈ యుద్ధానికి ముందే జరిగిన షూట్ ఇది నిన్నగాక మొన్న అయింది. వాళ్ళు తీసినప్పుడు మనం బాయి అనే నానుడి ఇంతకుముందు ఉంది కదా, హిందూ ముస్లిం బాయి మనం కలిసి ఉండాలి, శాంతియుతంగా చర్చలు జరపాలి, ఊరికే ఎందుకు ఇలాంటి గొడవలు, ఉగ్రవాదం అనేది ఉండకూడదు, కొంచెం శాంతి భద్రతలకే ఎక్కువ వాల్యూస్ ఇవ్వాలి, ఇలాంటి ఏమన్నా ఉద్దేశించి ఆ వీడియో ఏమన్నా చెప్పారా? లేకపోతే Dream11 యాప్ వాడు ఏదైనా కాన్సెప్ట్ క్రియేట్ చేసి లైక్ మేబీ ఇలా ఉండొచ్చురా. Dream11 యాప్కి బెట్టింగ్ యాప్ కదా అది, అయితే దీని మీద వేయచ్చు లేదా దాని మీద వేయచ్చు. వీళ్ళు గెలుస్తారని వేయచ్చు, వాళ్ళు గెలుస్తారని వేయచ్చు, లేదా వీళ్ళు ఓడుతారని వేయచ్చు, వాళ్ళు ఓడిపోతారని వేయచ్చు. Dream11 యాప్కి ఈ ఇండియా ఇంపార్టెంటే, పాకిస్తాన్ ఇంపార్టెంటే. ఆ యాప్కి మరి ఏమన్నా దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి వీడు ఏమన్నా యాడ్ తీసాడో లేదో మనకు కూడా తెలియదు. యాక్చువల్గా ఆ వీడియో ఏదైతే వైరల్ అవుతుందో అది ఇప్పుడు జరిగినటువంటిదేనా, లేదంటే ఓల్డ్ వీడియో ఏదైనా తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు? మరీ కొత్తదని ఏం కాదు, అలానే మరీ పాతదని కూడా కాదు, కొంచెం రీసెంట్ వేస్తే అటు ఇటుగా అది మాత్రం చెప్పొచ్చు. బట్ అదేంటో హౌ కరెక్ట్ టైంకి భలే దొరుకుతాయి నెట్లో నెటిజన్స్కి. ఏదో టైంలో అంటే ఎప్పుడు ఏది కావాలో ఆ టైంకి ఇట్లా రెడీగా దొరుకుతుంది. అది ఎలా దొరుకుతాయి, ఎక్కడ తీస్తారో తెలియదు, ఫాస్ట్గా. మళ్ళీ అసలు మనం సడన్గా వచ్చి చూస్తే ఏంటిది అనిపించేలాగానే ఉంటాయి. అది నార్మల్ టైంలో చూస్తే అసలు పట్టించుకోరేమో, అసలు ఛాన్సే లేదు. ఇప్పుడు పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేద్దామని వీళ్ళు జాతిని ఉద్దేశించి మోడీ గారు మాట్లాడతారని ఈ క్షణమే యుద్ధం అని ప్రతి ఛానల్లో వార్తలు. అసలు వాళ్ళు అంతమందిని చంపేశారు కదా అడిగి, మరి వాళ్ళని ఏదో ఒకటి చేయాలి కదా. ఊరికే ఎందుకు క్షమిస్తారు? క్షమిస్తే మళ్ళీ ఇంకా రెచ్చిపోతారు, వీళ్ళు ఎలాగో క్షమిస్తారులే అని. బట్ అట్లానే ఏం లేదు, రివెంజ్ ఎప్పుడైనా తీర్చుకోవాల్సిన వాడు తీర్చుకుంటాడు. ఏదేమైనా ఆ టైం అట్లా ఉన్నప్పుడు సడన్గా ఇలా వచ్చి వైరల్ అయ్యేసరికి అనిపించింది భలే దొరుకుతాయి వీళ్ళకి అని. అసలు ఒరిజినల్ యాడ్ ఏంటో కూడా తెలియదు ఇప్పుడు, తెలుసా? అండ్ అది ముడిసరుకు అంటే మేబీ అది ఎడిట్ అయ్యి దానికంటే ఒక రూపాంతరం చెందిందో లేదో కూడా మనకు తెలియదు. అదొక ముడిసరుకు. లేకపోతే నాకు తెలిసి ఇది కూడా అయి ఉంటుంది. గతంలో ఇట్లాంటి యాప్స్కి ప్రమోషన్ చేసినా అది ఇప్పుడు మొన్న పెద్ద ఎత్తున వీళ్ళు ఒకవేళ గౌతమ్ Dream11కి నిజంగా ప్రమోట్ చేసి ఉంటారని అనుకుందాం, ఈ మధ్యకాలంలో తెలంగాణ సర్కార్ ఇట్లాంటి మీద బాగా సీరియస్ అయింది కాబట్టి మహేష్ బాబు గారు
ఆ యాడ్ రిలీజ్ చేయొద్దు, ఆపేయండి అని చెప్పుంటారు. బట్ రా ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, అది ఏదో రకంగా బయటకు వచ్చేసింది. వాళ్ళకి ఇదే టైంకి రిలీజ్ చేస్తే బాగుండని, మైలేజ్ వస్తుందని కూడా అనిపించింది. ఎలాగూ ప్యారల్గా డ్రీమ్11 ప్రమోట్ అవుతానే ఉంది, తెలివితేటలేదు. అలాగే వచ్చింది, లేకపోతే లేదు, అది నాన్ ఎడిటెడ్ వెర్షన్ బయటకు వచ్చింది, ఎడిటింగ్ రూమ్లో నుంచి బయటకు వచ్చింది. డ్రీమ్11 కావాల్సింది ఏంటి, ఆ సెట్ ద డ్రీమ్11 మైలేజ్. అది యాడ్గా రిలీజ్ చేద్దామంటే వీళ్ళు ఒప్పుకోలే. ఎవరు, మహేష్ బాబు వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు? ఇప్పుడు ఇక్కడ అంతమంది పేర్లు వస్తున్నాయి, ప్రకాష్ రాజ్, రానా ఇంత వచ్చినప్పుడు మళ్ళీ మహేష్ బాబు కొడుకు అంటారు. ఎందుకు వచ్చినా కూడా వద్ద యాడ్ తీసేయండి, మీకు ఎంత నష్టం జరిగిందో, అంటే మేము ఒప్పుకున్నందుకు మాకు రెమ్యునరేషన్ ఇచ్చాడు, మీ రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేస్తాం, మీ షూట్కి అయినా దరిద్రంగా ఖర్చు ఏంతో మేము మొహన పడేస్తాం, మీరు ఇంకెవరైనా పెట్టుకొని తీసుకోండి, మాకు అబ్బాయితో వద్దు, మాకు ఇష్టం లేదు ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పుంటే అది వాళ్ళ దగ్గర ఒక ఫుటేజ్ ఉండింది. డ్రీమ్11కి ఏమో అది కావాలి. కరెక్ట్ యుద్ధం బ్యాక్డ్రాప్ చూసి, అరే ఈ టైంలో కనుక ఇది విడుదలైతే అందరూ వైరల్ చేస్తారు. మీరు చెప్పినట్టుగా ఒకవేళ అగ్రిమెంట్ని కనుక క్యాన్సిల్ చేసుకుని ఉంటే, అంటే ఇప్పుడు వీళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా. మాకు తెలియదండి ఎలా బయటకు వచ్చిందో, మేము ఆ యాడ్ని ఎడిటింగ్ రూమ్లో పెట్టేసాం అంటారు. ఐ డోంట్ నో ఎలా బయటకు వెళ్దో మాకు తెలియదు అంటారు. కానీ ఖచ్చితంగా అక్కడి నుంచే వెళ్ళొద్ది, లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు కూడా. డ్రీమ్11 గాడికి రావాల్సిన మైలేజ్ వచ్చిందిగా, ఇప్పుడు మన ఇద్దరం కూడా మాట్లాడుకుంటున్నాము, మరి వాడికి అదే కావాలి, మొత్తానికైతే ప్రమోట్ చేయించుకున్నాడు. బట్ అది అండ్ ఇంకొకటి, అది ఒక ఎవడో డైరెక్టరు ఇలా చేయండి అనేది ఒక స్క్రిప్ట్గా మలిచాడు. ఆ స్క్రిప్ట్ కూడా మనకు పూర్తిగా తెలియకుండా దాన్ని విమర్శించకూడదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారో, యుద్ధం తర్వాత రిలీజ్ అయింది, అంతకుముందు వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారో తెలియదు కదా. అలానే ఏదో పాక్ మీద ఇష్టంతోనో ప్రేమతోనో అయితే చేసింది అయితే కాదు, ఏదో మంచి విషయం చెప్దామని సందేశాత్మకంగానే తీసుంటారు. లేకపోతే మహేష్ బాబు గారు ఒప్పుకోరు ఫస్ట్, అంతే కదా. ఆయన ఎన్ని యాడ్స్ చేస్తున్నాడు, ప్రతి యాడ్ ఆయన చూసుకుంటారు కదా, నమ్రత గారు కూడా చూసుకుంటారు కదా. సో ఆవిడ మిస్ ఇండియా, మళ్ళీ ది బోత్ విల్ టేక్ కేర్. చూసిన తర్వాత ఇది పద్ధతిగా లేదు అంటే వాళ్ళే అసలు యాక్సెప్ట్ చేయరు. సంథింగ్ ఏదో ఉండుంటుంది ఆ కథలో, బట్ వాళ్ళు కకృతి పడి ఆ కట్ తీసి రిలీజ్ చేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.